ఐపీఎల్ ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్కు మించిన టీ20 టోర్నీ లేదనేది వాస్తవం. సగటు క్రికెట్ అభిమానిని ఎవరిని అడిగినా ఈ విషయం ఖచ్చితంగా చెప్తారు. ప్రపంచ క్రికెటర్లందరూ కూడా మెగా టోర్నీ ఆడడానికి తెగ ఆసక్తి చూపిస్తారు. ఐపీఎల్లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్కు ఎంపికైన వారు చాలామందే ఉన్నారు. 2 నెలల పాటు అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చే ఐపీఎల్ ప్రపంచంలోనే నెంబర్ 1 టీ20 టోర్నీ ఆడడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఐసీసీ నిర్వహించే టీ20 వరల్డ్ కప్ కంటే ఐపీఎల్కి ఎక్కువ ఆదరణ ఉంటుంది. అయితే పాకిస్తాన్ క్రికెట్తో పాటు అక్కడ ఫ్యాన్స్ తమ దేశంలో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఐపీఎల్కు ఏమాత్రం తీసిపోదని వితండ వాదన చేస్తారు. ప్రపంచ ఐపీఎల్తో సమాంతరంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. ఏప్రిల్ 11న ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా ముందుకు వెళ్తోంది. ఇదిలా ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా లాహోర్ కలందర్స్ ప్లేయర్ శామ్ బిల్లింగ్స్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ తో పోల్చమని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ అడిగాడు. దీనికి స్పందించిన బిల్లింగ్స్ ను హైలైట్ చేసి మాట్లాడి అతనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. బిల్లింగ్స్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యంత హైప్ ఉన్న టీ20 లీగ్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ ఒకటి. కానీ ఐపీఎల్ ఆదరణ గ్లామర్తో పోలిస్తే ఏ టీ20 టోర్నీ కూడా సరిపోదు. కేవలం పిఎస్ఎల్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ టీ20 టోర్నమెంట్ కూడా ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా చేరలేదు. మీరు నా నుంచి ఏదో వివాదాస్పద సమాధానం చెప్పాలనుకుంటున్నారు, కానీ పూర్తిగా క్లారిటీతో చెబుతున్నారు. ప్రపంచంలో ఐపీఎల్ను వదిలేసి మిగతా లీగ్లను చూడటం చాలా కష్టం. పాకిస్తాన్ సూపర్ లీగ్ లాగా ఇంగ్లాండ్లో మేము, అదేవిధంగా ఆస్ట్రేలియాలో బిగ్ షాక్ లీగ్ ఐపీఎల్ తర్వాత రెండో బెస్ట్ లీగ్ అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అని ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ తెలిపారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు అక్కడున్న మిగతా జర్నలిస్టులు. ఏదేమైనా అడిగి మరి తన్నించుకోవటం మీకు మీరే సాటి అంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. You have to adapt to conditions. So the conditions of playing in Pakistan compared to India, compared to Australia in the Big Bash, England, you have to adapt as a player, and it makes you a lot better cricketer to be able to be successful in every single competition. ఇలా ఉంటే మరోవైపు భారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే ప్రస్తుతం పాకిస్తాన్లో కూడా ప్రొఫెషనల్ టీ20 క్రికెట్ లీగ్ జరుగుతోంది. అయితే ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ బోర్డ్ అయిన బీసీసీఐ ఈ ఐపీఎల్ను నిర్వహిస్తోంది. కాబట్టి ఈ లీగ్ అదే స్థాయి హంగులు ఆర్భటాలతో సాగుతోంది. క్రికెట్ పరంగానే కాదు, కమర్షియల్ గాను ఐపీఎల్ సక్సెస్ అయింది. ఇదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పిఎస్ఎల్ పరిస్థితి అధ్వానంగా ఉంది. 2015లో ప్రారంభమైన ఈ లీగ్ క్రికెట్ పరంగాను కమర్షియల్ గాను సక్సెస్ కాలేదు. పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు ఆసక్తి చూపడం లేదు. ప్రపంచ క్రికెట్లోని కీలక ఆటగాళ్లంతా కూడా ఐపీఎల్లో ఆడుతున్నారు. కేవలం పాక్ క్రికెటర్లు మాత్రమే పిఎస్ఎల్ కు దిక్కయ్యారు. ఐపీఎల్లో అవకాశం రాని కొందరు విదేశీ ఆటగాళ్లు మాత్రమే పిఎస్ఎల్ లీగ్ లో ఆడుతున్నారు. ఇలా కమర్షియల్ గా సక్సెస్ లేకపోయినా పిఎస్ఎల్ పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడే ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు. ఇలా ఆ ఆటగాడికి ₹1,00,000 వరకు నగదు అందిస్తారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ఆటగాడికి ఏమిచ్చారో తెలుసా? హెయిర్ డ్రైయర్. అవును, మీరు విన్నది నిజమే. నిజంగానే ఇంటర్నేషనల్ క్రికెటర్కు గల్లీ క్రికెటర్లో మాదిరిగా హెయిర్ డ్రైయర్ బహుమతిగా ఇచ్చి వారి పరువు వారే తీసుకున్నారు. Mir Hamza, first one came in when ఇటీవలే పిఎస్ఎల్ 2025లో భాగంగా ముల్తాన్ సుల్తాన్ కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మహమ్మద్ రిజ్వాన్ సెంచరీతో అదరగొట్టడంతో ముల్తాన్ సుల్తాన్ 234 పరుగులు చేసింది. అయితే భారీ స్కోర్ను చేస్ చేసి కరాచీ కింగ్స్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెట్ జేమ్స్ విన్ అద్భుతంగా ఆడాడు. అయితే దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు లభించింది. అయితే ఈ క్రమంలోనే విన్స్ ను అభినందించేందుకు కరాచీ కింగ్స్ హెయిర్ డ్రెస్సర్ రూపంలో ఆయనకు ఓ బహుమతిని అందించింది. అదేంటో తెలుసా? హెయిర్ డ్రైయర్. అంతటితో ఆగకుండా ఇలా హెయిర్ డ్రైయర్ అందిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కరాచీ టీం యాజమాన్యం. దీంతో పిఎస్ఎల్ పరిస్థితిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్కు మించిన టీ20 టోర్నీ లేదనేది వాస్తవం. సగటు క్రికెట్ అభిమానిని ఎవరిని అడిగినా ఈ విషయం ఖచ్చితంగా చెప్తారు.
ప్రపంచ క్రికెటర్లందరూ కూడా మెగా టోర్నీ ఆడడానికి తెగ ఆసక్తి చూపిస్తారు. ఐపీఎల్లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్కు ఎంపికైన వారు చాలా మందే ఉన్నారు. 2 నెలల పాటు అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చే ఐపీఎల్ ప్రపంచంలోనే నెంబర్ 1 T20 టోర్నీ ఆడడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఐసీసీ నిర్వహించే T20 వరల్డ్ కప్ కంటే ఐపీఎల్కి ఎక్కువ ఆదరణ ఉంటుంది. అయితే పాకిస్తాన్ క్రికెట్తో పాటు అక్కడ ఫ్యాన్స్ తమ దేశంలో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఐపీఎల్కు ఏమాత్రం తీసిపోదని వితండ వాదన చేస్తారు. ప్రపంచ ఐపీఎల్తో సమాంతరంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. ఏప్రిల్ 11న ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా ముందుకు వెళ్తోంది. ఇదిలా ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా లాహోర్ కలందర్స్ ప్లేయర్ శామ్ బిల్లింగ్స్ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్తో పోల్చమని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ అడిగాడు. దీనికి స్పందించిన బిల్లింగ్స్ హైలైట్ చేసి మాట్లాడి అతనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. బిల్లింగ్స్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యంత హైప్ ఉన్న T20 లీగ్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ ఒకటి. కానీ ఐపీఎల్ ఆదరణ గ్లామర్తో పోలిస్తే ఏ T20 టోర్నీ కూడా సరిపోదు. కేవలం పిఎస్ఎల్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ T20 టోర్నమెంట్ కూడా ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా చేరలేదు. మీరు నా నుంచి ఏదో వివాదాస్పద సమాధానం చెప్పాలనుకుంటున్నారు, కానీ పూర్తిగా క్లారిటీతో చెబుతున్నారు. ప్రపంచంలో ఐపీఎల్ను వదిలేసి మిగతా లీగ్లను చూడటం చాలా కష్టం. పాకిస్తాన్ సూపర్ లీగ్ లాగా ఇంగ్లాండ్లో మేము, అదేవిధంగా ఆస్ట్రేలియాలో బిగ్ షాక్ లీగ్ ఐపీఎల్ తర్వాత రెండో బెస్ట్ లీగ్ అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అని ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ తెలిపారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు అక్కడున్న మిగతా జర్నలిస్టులు. ఏదేమైనా అడిగి మరి తన్నించుకోవటం మీకు మీరే సాటి అంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. You have to adapt to conditions. So the conditions of playing in Pakistan compared to India, compared to Australia in the Big Bash, England, you have to adapt as a player, and it makes you a lot better cricketer to be able to be successful in every single competition. ఇలా ఉంటే మరోవైపు భారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే ప్రస్తుతం పాకిస్తాన్లో కూడా ప్రొఫెషనల్ T20 క్రికెట్ లీగ్ జరుగుతోంది. అయితే ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ బోర్డ్ అయిన BCCI ఈ ఐపీఎల్ను నిర్వహిస్తోంది. కాబట్టి ఈ లీగ్ అదే స్థాయి హంగులు ఆర్భటాలతో సాగుతోంది. క్రికెట్ పరంగానే కాదు, కమర్షియల్ గాను ఐపీఎల్ సక్సెస్ అయింది. ఇదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పిఎస్ఎల్ పరిస్థితి అధ్వానంగా ఉంది. 2015లో ప్రారంభమైన ఈ లీగ్ క్రికెట్ పరంగాను కమర్షియల్ గాను సక్సెస్ కాలేదు. పాకిస్తాన్ క్రికెట్ లీగ్లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు ఆసక్తి చూపడం లేదు. ప్రపంచ క్రికెట్లోని కీలక ఆటగాళ్లంతా కూడా ఐపీఎల్లో ఆడుతున్నారు. కేవలం పాక్ క్రికెటర్లు మాత్రమే పిఎస్ఎల్కు దిక్కయ్యారు. ఐపీఎల్లో అవకాశం రాని కొందరు విదేశీ ఆటగాళ్లు మాత్రమే పిఎస్ఎల్ లీగ్లో ఆడుతున్నారు. ఇలా కమర్షియల్గా సక్సెస్ లేకపోయినా పిఎస్ఎల్ పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడే ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు. ఇలా ఆ ఆటగాడికి ₹1,00,000 వరకు నగదు అందిస్తారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ఆటగాడికి ఏమిచ్చారో తెలుసా? హెయిర్ డ్రైయర్. అవును, మీరు విన్నది నిజమే. నిజంగానే ఇంటర్నేషనల్ క్రికెటర్కు గల్లీ క్రికెటర్ల మాదిరిగా హెయిర్ డ్రైయర్ బహుమతిగా ఇచ్చి వారి పరువు వారే తీసుకున్నారు. Mir Hamza, first one came in when ఇటీవలే పిఎస్ఎల్ 2025లో భాగంగా ముల్తాన్ సుల్తాన్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మహమ్మద్ రిజ్వాన్ సెంచరీతో అదరగొట్టడంతో ముల్తాన్ సుల్తాన్ 234 పరుగులు చేసింది. అయితే భారీ స్కోర్ను చేస్ చేసి కరాచీ కింగ్స్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెట్ జేమ్స్ విన్ అద్భుతంగా ఆడాడు. అయితే దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు లభించింది. అయితే ఈ క్రమంలోనే విన్స్ను అభినందించేందుకు కరాచీ కింగ్స్ హెయిర్ డ్రెస్సర్ రూపంలో ఆయనకు ఓ బహుమతిని అందించింది. అదేంటో తెలుసా? హెయిర్ డ్రైయర్. అంతటితో ఆగకుండా ఇలా హెయిర్ డ్రైయర్ అందిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కరాచీ టీం యాజమాన్యం. దీంతో పిఎస్ఎల్ పరిస్థితిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.